శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవాన్ విరచిత శ్రీదేవి భాగవతం చదువుతున్నాం. ఆచార్య బేతవోలు రామబ్రహ్మ గారు దీన్ని తెలుగు చేశారు. అందులో దేవి భాగవతంలో 2వ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవతాన్ని వినిపిస్తూ శంతన మహారాజుకు గంగాదేవికి వివాహం అయింది. వారికి భీష్ముడు జన్మించాడు. ఈ భీష్ముడిని శంతన మహారాజుకు అప్పగించి గంగాదేవి వెళ్ళిపోయింది అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వినిపిస్తున్నారు. సౌనకాది మహాములారా, గాంగేయుడి జననం విన్నారు కదా. ఇంకా మహారాజు శంతనుడు దాశపుత్రి మత్స్యగంధిని ఎలా వివాహం చేసుకున్నాడు, ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది, చెప్తాను వినండి అని. శంతన మహారాజుకు వేట అనేది బలమైన కోరిక. ఆ వేట కోసం గాంగేయుడితో కలిసి గాఢ అరణ్యాలకు బయలుదేరారు. క్రూర మృగాలన్నీ వెతికి సంహరిస్తూ అరణ్యం నుండి అరణ్యానికి వెళ్తూ 4 ఏళ్ల పాటు సాగింది వారి వేట. కట్టకడపట కాళింది నది తీరానికి చేరుకున్నారు. సైన్యంగా అక్కడ విడిది చేశారు. శంతన మహారాజు తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక మంచి సుగంధ పరిమళ వీచిక ఆయన ముక్కు పుటాలకు గిలిగింతలు పెట్టింది, తనువుకు పులకింతలు పెట్టింది. గుడారం బయటికి వచ్చారు. ఇది మందార సుమగంధం కాదు, కస్తూరి పరిమళం కాదు, చెంపక సువాసన కాదు, మాలతి కేతకి సురభిళ వాయు తరంగం కాదు, ఏమై ఉంటుంది చెప్పమా అనుకుంటూ ఆ పరిమళం ఆస్వాదిస్తూ అది వస్తున్న వైపు చకచక అడుగులేశారు. కానీ మత్స్యగంధిని పరాశర మహర్షి యోజన గంధి చేశారు. ఆ యోజన గంధి ఒంటి నుంచి వచ్చిన వాసనది. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఆయనకి శంతన మహారాజుకి ఒక అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది. కాళింది నది తీరాన కూర్చునుంది. వస్త్రాలన్నీ కూడా కొంచెం మలినాంబరాలుగా ఉన్నా సరే ఆవిడ కూడా నల్లగా ఉంది. చూపులకు చాలా ఇంపుగా కనిపిస్తోంది. ఆ పరిమళం ఆవిడ శరీరం నుంచి అని రాజు గ్రహించారు. ఆశ్చర్యపోయారు. పరిమళమే అనుకుంటే ఆవిడ చాలా అందంగా ఉండి నిండు యవ్వనంలో ఉంది. ఎవరి అమ్మాయి, ఇక్కడ ఎందుకుంది? దేవ నాగ మానవ గంధర్వ కన్యల్లో ఎవరై ఉంటుంది? కానీ ఎవరైనా కానీ ఈ సువాసన ఏంటి, ఈ ఘుమఘుమలు ఏమిటి? ఒకప్పుడు గంగాదేవి ఇలాగే నది ఒడ్డున దర్శనమిచ్చింది అనుకున్నారు శంతన మహారాజు. అనుకుని నెమ్మదిగా అమ్మాయితో మాట్లాడడం మొదలెట్టారు. అమ్మాయి, నువ్వెవరు? ఎవరమ్మాయివి? ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ జనం ఎవరు ఉండరు కదా. చారునేత్ర, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు వివాహితవా అవివాహితవా? చక్కటి అందమైన ముంగుర్లు ఉన్నాయి నీకు. దయచేసి నీ వివరాలన్నీ చెప్పు. నీ సౌందర్యం వల్ల నా మనస్సు పరవశిస్తోంది అన్నారు. ఆ పలకరింపుకి యోజన గంధి కొంచెం తత్తరపడింది. శంతన మహారాజును చూసి కళ్ళు పద్మాల్లా వికసించాయి. ఆవిడ చక్కగా వినయంగా సమాధానం చెప్పింది. మహారాజా, నేను దాసరాజు కూతుర్ని, తండ్రి చాటు బిడ్డను. ఇదిగో ఈ నావ నడుపుతుంటాను. ఉచితంగా యాత్రికులను నదిని దాటించి అటు ఇటు చేరుస్తుంటాను. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు? ఇవాళ మా నాన్నగారు వేరే పని ఉండి ఇంటి దగ్గర ఉండిపోయారు, అందుకని నేను రావాల్సి వచ్చింది అని చెప్పింది. అంటే అప్పుడు శంతన మహారాజు అన్నారు, అంబుజేషణ, నేను కురువంశ మహారాజును, నాకు భార్య లేదు, నిన్ను ధర్మపత్నిని చేసుకుంటాను, అంగీకరించు అని అడిగారు ఆయన. అంటే ప్రపోజ్ చేశారు. ఎందుకు యవ్వనం వృధా చేసుకుంటావు? నిన్ను చూసినప్పటి నుంచి నాకు నేను వివాహం చేసుకోవాలనుంది, నీకు దాసుడిని అవుతున్నాను, నన్ను అనుగ్రహించు. ఒకప్పుడు నాకు భార్య ఉండేది, ఆయన ఏమి రహస్యాలు దాచిపెట్టలా. నాకు భార్య ఉండేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.
ఇప్పటిదాకా మరొక వాళ్ళ మీద నాకు ధ్యాస మళ్ళలేదు. ప్రస్తుతానికి నేను విధురుణ్ణి, అంటే భార్యా విహీనుణ్ణి. నువ్వు నిన్ను చూడంగానే నేను వివాహం చేసుకోవాలి అనిపిస్తోంది అని. ఆ యోజన గంధి చెవులకి పలుకులు అమృతపు చినుకులయ్యాయి. ధైర్యం కూడగట్టుకుని సన్నటి గొంతుతో ఆవిడ ఏం చెప్పిందంటే, మహారాజా, నేను నీ మాటలు నమ్ముతున్నాను, కానీ నేను స్వతంత్రురాలిని కాదు, తండ్రి ఒద్దికలో ఉన్నదాన్ని. దాత అతనే కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళి మా తండ్రిని అర్థించు. మా తండ్రి ఎవరిని వివాహం చేసుకోమంటే వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను. దాసపుత్రిని నేను నేను స్వైరిణిని కాను, స్వేచ్ఛా విహారశీలను కాను. నా అంతటి నేను వివాహం చేసుకోలేను. తండ్రి చెప్పు చేతల్లో మెలిగేదాన్ని. ఒకవేళ నువ్వు అభ్యర్థించిన మా తండ్రి అంగీకరించకపోతే, నీకు ఇవ్వకపోతే, అప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేయి, అది నాకు ఇష్టమే అని. పరంపరంగా వస్తున్న కులాచారాలు ఉన్నాయి మాకు. ఆ కులాచారాల పట్ల నేను నిబ్బరంగా ఉండాలి కదా. మనోభవస్త్వం నృపకేందునోతి యథా పునర్మాన్నవ యవ్వనాంచ దునోపి తత్రాపి రక్షణీయ ధృతి కులాచార్య పరంపరాసు అని చెప్పింది ఆవిడ. సౌనకాది మహాములారా, యోజన గంధి ధైర్యంగా చెప్పిన మాటలు వింటే శంతన మహారాజుకి చాలా ఉత్సాహం వచ్చింది. ఆయన దాసరాజుని కలుసుకోవడానికి వెళ్ళారు. అల్లంత దూరాన శంతన మహారాజును చూసి దాసరాజు ఆశ్చర్యపోయాడు. వంగి వంగి దండాలు పెడుతూ ఎదురొచ్చాడు. మహారాజా, నీ దాసుణ్ణి ఇలా అనుగ్రహించారా? ధన్యుణ్ణి, పని ఏమిటో ఆజ్ఞాపించండి అని అన్నాడు. అంటే, దాసరాజా, నువ్వు అంగీకరించి ఇచ్చేటైతే నీ కూతుర్ని నాకు ధర్మపత్నిగా చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగారు శంతన మహారాజు. ఇంతవరకు ధర్మబద్ధంగానే ఉంది. నువ్వు భూపాల, దాసరాజు అన్నాడు. కన్యారత్నం నాదైతే అడుగుతున్నవాడు నువ్వైతే ఇవ్వదగింది ఎప్పుడు ఇస్తాను, ఇవ్వరాంది ఎప్పుడు ఇవ్వను. అయితే మహారాజా, ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. మా అమ్మాయికి పుట్టే కొడుకు నీ తర్వాత మహారాజు కావాలి, పట్టాభిషిక్తుడు కావాలి. నీ పుత్రుడే అయినా ఇంకొకరెవరు కూడా రాజు కాకూడదు. ఆ మాట నువ్వు ఇచ్చేట్టయితే నేను నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు అతను. శంతన మహారాజు అవును అనలేదు, కాదు అనలేదు. ఎందుకంటే ఉన్నాడు కదా పెద్దవాడు, గాంగేయుడు ఉన్నాడు కదా. ఆలోచనలో పడ్డాడు శంతన మహారాజు. గాంగేయుడు తన మనసులో ఉన్నాడు కాబట్టి ఇంకేం మారు మాట్లాడకుండా, ధర్మం కాదు కదా, గాంగేయుడిని కాదని నీకు ఇస్తాను, నీ కుమారుడిని వివాహం పట్టాభిషిక్తుడిని చేస్తానండం, మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. శంతన మహారాజు వెళ్ళాడే కానీ మనసులో లేదు. స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, పోనీ అంటే కొనుక్కు కూడా తీయలేదు. అదే ఆలోచన. అటు యోజన గంధి, ఇటు పట్టాభిషేకం. చాలా చింతతో దిగులుగా కూర్చున్నాడు. గాంగేయుడు ఇది గమనించాడు. తండ్రి, ఏంటి మీ దిగులు? ఎవరైనా అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసేసి వస్తాను నేను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను నేను. విచారించకండి, నాకు విషయం చెప్పండి. ఎంత చక్కగా అడిగాడో కుమారుడు. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు శ్రీరాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఇంటి దాసుడయ్యాడు. అజీగర్తుడు కొడుకు సునస్సేపుడు బలి ఇవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడు. తండ్రి ఆనతి మీద పరశురాముడు జామదగ్నుడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యం అది, కానీ అయినా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది, ఏం చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను, ధనస్సుంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి, మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేని వాడు కొడుకే కాదు కదా, వాడి జన్మ వ్యర్థం. దేవవ్రతుడు ఇంత అనునయంగా అడిగేసరికి, గాంగేయుడు ఇలా అడిగేసరికి, నిర్బంధించేసరికి శంతన మహారాజుకి కొంచెం కదలిక వచ్చింది. కానీ మనసులో మాట కొడుక్కి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చెప్పక తప్పని పరిస్థితి. క్లుప్తంగా చెప్పాడు. కుమార, నిజమే, దిగులుగా ఉంది. నాకు ఒక్కడివే కదా నువ్వు పుత్రుడివి, వీరుడివి, సూర్యుడివి, సంగ్రామ కోవిదుడివి. ఏకపుత్రుడు ఇంచుమించు అపుత్రుడు అని పెద్దలు అంటారు. పైగా ఏ యుద్ధంలోనైనా నీకు ఏదైనా జరగకూడదు జరిగితే నేను నిరాశ్రయాన్ని అయిపోతాను.
ఇదే నా బాధ, మరి ఇంకేమీ లేదు నిజం అని చెప్పాడు శంతన మహారాజు. తండ్రి అసలు సంగతి చెప్పట్లేదు అని గమనించాడు గాంగేయుడు. అర్థమైంది గాంగేయుడికి. సిగ్గుపడుతున్నట్టు గ్రహించాడు. మౌనంగా యువతలకు వచ్చేశాడు. మంత్రుల్ని పెద్దల్ని పిలిచాడు. నిజం కనుక్కుని నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి శంతన మహారాజుకి, ఏంటి స్వామి, ఏం కావాలి మీకు, మహారాజా మీరేంటి, ఏమి మనసులో ఉన్న కోరిక ఏంటి అని అడిగారు. కనుక్కున్నారు. వచ్చి వాళ్ళు దేవవ్రతుడికి వినిపించారు. వెంటనే గాంగేయుడు దేవవ్రతుడు తక్షణం బయలుదేరి దాసరాజును వెళ్ళి కలుసుకున్నాడు. ప్రేమగా వినయంగా సంభాషించాడు. ఆయన అన్నారు, దాసరాజా, మీ అమ్మాయి నాకు తల్లగుగాక, నేను దాసుడిని అవుతాను, మా నాన్నగారి కోసం అభ్యర్థిస్తున్నాను అంటే దాసరాజు అన్నాడు, గాంగేయ, నువ్వు శంతన మహారాజుకు పెద్ద కొడుకు, నేను ఒక నియమం పెట్టాను, మా అమ్మాయిని మీ తండ్రి గారు చేసుకుంటే పుట్టబోయే నా దౌహిత్రుడు రాజు కావాలి అని కోరుకున్నాను. నువ్వుండగా మా దౌహిత్రుడు రాజు కాలేడు కదా, అందుకని నా కుమార్తెను నీకిచ్చి చేస్తాను, నువ్వే చేసుకో అన్నాడు. త్వం గృహాణ మహాభాగ పత్నిం కురు నృపాత్మజ పుత్రోశ్చాన భవేద్రాజ వర్తమానే త్వయితి వై అనేసరికి గాంగేయుడు అన్నాడు, దశరాజా ఇది కుదరదు, మీ అమ్మాయి నాకు తల్లి కావాల్సిందే, నా తండ్రి మీ అమ్మాయిని కోరుకున్నాడు, నేను రాజ్యం చెయ్యను, పుట్టబోయే తమ్ముడికే నేను పట్టాభిషేకం చేస్తాను, రాజ్యం అతనే ఏలుకుంటాడు, నా మాట నమ్ము అన్నాడు. అంటే దేవవ్రత, నిజమే, నీ మాట నమ్ముతాను, రేపు నీకు పుట్టబోయే బిడ్డ, ఎందుకంటే ఆ రోజుల్లో జ్యేష్ఠ సాంప్రదాయం ఉండేది, అంటే రాజు యొక్క పెద్ద కుమారుడు రాజు యొక్క పెద్ద కుమారుడు రాజు కాకపోతే తర్వాత పెద్ద కుమారుడు రాజు అవుతాడు. అందుకని దాసరాజు అన్నాడు, దేవవ్రత, నిజమే, నీ మాట విశ్వసిస్తాను, నీ మాట నమ్ముతాను, నేను రేపు నీకు పుట్టబోయే బిడ్డ బలవంతుడై నా మనవడి నుంచి రాజ్యం లాక్కోవడనేంటి, లాక్కుంటే ఏమిటి, లాక్కుంటాడు, అప్పుడు ఏమిటి గతి అని అన్నాడు. అనేసరికి దేవవ్రతుడు అన్నాడు, దాసరాజా, అయితే వినండి, మీరంతా వినండి, నేను అసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను, ఇది సత్యం, ఇది నా ప్రతిజ్ఞ, భీష్మ వ్రతం, అందుకనే భీష్ముడయ్యాడు అని ఒక ప్రమాణం చేశాడు. దాంతో దాసరాజు పెళ్లికి అంగీకరించాడు. ఎంత అన్యాయం కదా, తన కుమార్తెకు వివాహం కావడం కోసం గాంగేయుడిని నువ్వు వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేస్తే దానికి ఒప్పుకున్నాడు దాసరాజు. సత్యవతిని శంతనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇలా జరిగింది ఆ వివాహం. శంతనుడికి తెలియదు సత్యవతికి అప్పటికే వ్యాస భగవానుడు జన్మించినట్లు. సౌనకాది మహర్షులారా, సత్యవతి శంతనుల వివాహ కథ చెప్పాను కదా, భీష్ముడు పట్టాభిషేకం ఎందుకు జరిపించుకోలేదో, సత్యవతి ఎందుకు రాజ్యం అతనికి అప్పగించలేదో, అతడు బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయాడు అన్నీ తెలిసాయి కదా. సత్యవతి శంతనులకు 2 కొడుకులు పుట్టారు, అవన్నీ చెప్పాను కదా మీకు. కాలవశాన వాళ్ళిద్దరు దివంగతులయ్యారు. దేవరన్యాయంతో వ్యాస భగవానుడి వల్ల అంబికకు పుట్టిన కొడుకు పుట్టుగుడ్డి. ఎందుకంటే వ్యాసుడు కలిసే సమయంలో అతడి రూపాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది, అందుకని బిడ్డ జన్మతో అంధుడయ్యాడు. అంబాలి కొమ్మ భయపడిపోయింది, అందుకని పాండురోగిలాగా శ్వేతవర్ణంలో కొడుకు పుట్టాడు. అంబికాసుతుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక తనయుడు పాండురాజు. రెండోసారి కోడలి పిల్ల తన బదులు దాసిని పంపించింది. ఆవిడ చాలా ధైర్యంగా వ్యాసుడికి శుశ్రూషలు చేసింది. సర్వలక్షణ సంపన్నుడై సాత్వికుడు, మేధావి, ధర్మాంశతో విదురుడు జన్మించాడు. పెద్దవాడైన గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోయాడు. మంత్రి పురోహితాదులందరూ కలిసి పాండురాజుకు పట్టాభిషేకం జరిపించారు. భీష్ముడు అనుమతి ఉంది. విదురుడు దాసీపుత్రుడు కనుక రాజ్యం పొందలేకపోయినా మేధావి కనుక మంత్రిగా నియుక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడికి 2 భార్యలు, సౌబల రాకుమారి గాంధారి, వైశ్య. పాండురాజుకి 2, సూరసేన రాకుమారి కుంతి, మద్రదేశపు రాకుమారి మాద్రి. గాంధారికి 9 కొడుకులు, వైశ్యకి ఒక్కడే కొడుకు, అతని పేరు యూత్సుడు.
గాంధారీ సుషువే పుత్ర శతం పరమశోభనం వైశ్యాప్యేకం సుతం కాంతం యుత్సం సుషువే ప్రియం. కుంతి దేవి వివాహం కాకముందు కన్యగా ఉండగానే సూర్యుడి వల్ల కర్ణుడికి జన్మ ఇచ్చింది. తర్వాత పాండురాజును వివాహం ఆడింది అని చెప్పేసరికి, సూతుడు ఈ మాట చెప్పేసరికి సౌనకాదులు అదేంటి అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. నింగిలో సూర్యుడు నేల మీద కుంతిని ఎలా కలిశాడు, బిడ్డడు ఎలా పుట్టాడు, సవిస్తరంగా చెప్పమన్నారు. సూత మహాముని అది చెప్పడం ప్రారంభించారు. ఈ అంశాన్ని సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. ఈ సంచికను ఇక్కడితో ఆప్ చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతే భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.